రజక జై రజక జై రజక జై రజక సాధిస్తాం 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 జై రజక ఆయన టీషర్ట్ అయినా ముందు జోహార్ జాగలి ఐలమ్మకి జోహార్ జాగలి ఐలమ్మకి సాధిస్తాం సాధిస్తాం తెలంగాణ ముద్దుబిడ్డ రజక సంఘంలో పుట్టిన ఆణిముత్యము ఐలమ్మ గారు చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడైతే జ్ఞానోదయం ప్రజలలో లేకుండానో ఆ రోజున ముక్తి కోసం సమానత్వం కోసం మరియు రజకుల యొక్క మనుగడ కోసం పోరాడిన మహాయోధురాలు ఐలమ్మ గారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె యొక్క స్ఫూర్తి పటిమ ప్రతి రజకుడు మనసులో తలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఆమె కోసం పోరాడాలి. మరి ఈ రోజున కూడా ఏదైతే బోధన రజక సంఘం వాళ్ళు అడుగుతా ఉన్నారో వారు విగ్రహ ఏర్పాటు అని చెప్పి దానికి కూడా మా వంతు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము కూడా వారితో సహకరిస్తాము. విగ్రహ ఏర్పాటుకు మా వంతు కృషి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. జై రజక ఈరోజు జాగలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడిది ఆదేశానుసారం బోధన్ పట్టణంలో వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఇదివరకే మున్సిపాలిటీలో విగ్రహ ఏర్పాటుకు తీర్మానం జరిగింది. దానికోసం అందరూ కౌన్సిలర్లు సంతకాలు చేసి తీర్మానం చేశారు. మరి ఈ బోధన్ పట్టణంలో అన్ని మండలంలో గ్రామాలలో ఐలమ్మ విగ్రహం ఉంది. కానీ బోధన్ పట్టణంలో మాత్రం ఐలమ్మ విగ్రహం లేదు. కాబట్టి అయ్యా మాకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని చూపించి మాకు ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని మా యొక్క మనవి చేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఐలమ్మ 29వ వర్ధంతి బోధన్ చౌరస్తాలో రజకులందరూ జరుపుకున్నారు. ఆమె భూమి కోసం చాకిరి రజాకులతో కొట్లాడి మన త్యాగం చేసిన మా జాతిలో పుట్టిన ఆణిముత్యం జాగలి ఐలమ్మ. ఆమెను స్ఫూర్తి చేసుకొని తెలంగాణ తెలంగాణకి స్థలం ఇవ్వట్లేదు. మళ్ళా విగ్రహము ఎక్కడ పెట్టాలో చెప్పట్లేదు. మరి మాకు బోధన్ టౌన్లో విగ్రహము అయ్యా సురేంద్ర రెడ్డి గారు దయచేసి తెలంగాణ గవర్నమెంట్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా స్థలం కేటాయించి ఐలమ్మ విగ్రహాన్ని ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేము ప్రతిష్ఠించుకుంటామని మీకు మరీ బాధిస్తూ చెప్తున్నాం.